వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న సాయంత్రం ప్రజాభవన్లో గవర్నర్ని కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ వికృతాన్ని ఆయన ముందు పెట్టారు. ఆయన ముందు పెట్టిన తర్వాత అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది మొన్ననే, దయచేసి దీని మీద నన్ను మాత్రం ఆపద్దు సార్ అని. సో ముఖ్యమంత్రి నుంచి కూడా దీనికి ఆమోద ముద్ర పడిపోయినట్టే. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లోనే కాకపోవచ్చు, అలాగే బేసిక్గా ఆంధ్రప్రదేశ్ నాయకులకు సంబంధించి ముఖ్యంగా మొత్తం అందరూ ఎవరైనా సరే ఈ సోషల్ మీడియాలో అరాచకాలకి, అక్రమాలకి, నకిలీ ప్రచారాలకి వీటికి చెక్ పెట్టేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. దానికి సోషల్ సైకోలకి ముగుడొచ్చాడు రోయ్. మీరు విన్నది నిజమే. ఈ రోజు నుంచి కామెంట్ల పేరుతో నోటి విరేచనాలు చేసుకుంటామన్న వాళ్ళు, మార్ఫింగ్లతోటి మడతెట్టేస్తాం అనుకున్న వాళ్ళు, మా ఇష్టం మేమేం మాట్లాడినా భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం మాకు కల్పించింది అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైనటువంటి ముగుడిని దింపారు పవన్ కళ్యాణ్ గారు. టీం పవన్ కళ్యాణ్ పేరుతో టాస్క్ ఫోర్స్ దీంట్లో దింపారు. ఆయన ఎవరో కాదు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి సైబర్ క్రైమ్స్ అండ్ సోషల్ మీడియా వింగ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధిపతి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణ. క్లీన్ ఇమేజ్, ఎటువంటి వివాదాలు లేవు, ఎక్కడా ఒక చిన్నపాటి గొడవ లేదు ఆయనకి సంబంధించి. సో ఇప్పుడు ఆయన పగ్గాలు చేపట్టడం అనేదే చాలామందికి మింగుడు పడడం లేదు అనేది తెలుస్తున్నటువంటి అంశం. బికాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సైబర్ నేరాల తీవ్రత, వీటి వెనుక ఉన్నటువంటి వ్యవస్థీకృత నెట్వర్క్స్, కావాలని చేసేటువంటి ప్రయత్నాలు, వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇవన్నీ అయ్యాయి. అలాగే ఈ సోషల్ మీడియా వేదికగా మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్, అసభ్యకర పోస్టులు, వీటిని కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే నార్మల్గా అయితే ఇవన్నీ కూడా పోలీస్ విభాగాలన్నీ కూడా ముఖ్యమంత్రి లేదంటే హోంమంత్రి ఆధ్వర్యంలో ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ పర్టికులర్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది మాత్రం సంయుక్తంగా ఇటు ముందుగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, దీనికి రాజ్యాంగబద్ధ పదవి ఇంకోటి ఇలాంటి డెఫినేషన్లు ఇవన్నీ తీసుకొచ్చి డిస్కషన్ పెట్టకండి అమ్మా, టైం వేస్ట్ వ్యవహారాలు అవన్నీ కూడా. ఓకే, ఆఫ్టర్ దట్ సో ఆకే రవికృష్ణ ఇది డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ చేస్తారు. మొత్తం ఈ ట్రోలింగ్కి, సైబర్ బుల్లింగ్కి, వీటన్నిటికీ తాట తీసేటువంటిది చెప్పారు కదా మొన్న, తాట తీస్తా అని ఆ తీసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇంకా సో చాలా క్లీన్ ఇమేజ్ ఉంది, పవర్ఫుల్ ఇమేజ్. కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో కప్పట్రాళ్ల గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. అక్కడ సొంతంగా పాటలు పాడి సామాజిక చైతన్యం తెచ్చినటువంటి ఘనత ఆయనకు ఉంది. అలాగే కప్పట్రాళ్ళ అనగానే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఇవన్నీ కూడా వినిపిస్తాయి. ఎందుకంటే కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగాయి, అక్కడికి ఆకే రవికృష్ణ గారు ఏ విధంగా వాటిని కట్టడి చేశారో అన్నటువంటిది గ్రౌండ్ లెవెల్లో 2019 ఎలక్షన్స్ మూమెంట్ గ్రౌండ్ లెవెల్లో పర్సనలీ ఐ వెంట్ దేర్ విత్ ఆ టీమ్, మా బాస్తో కలిసి ఆ మూమెంట్లో వెళ్ళడం జరిగింది. ఈ కప్పట్రాళ్ళ ఇన్సిడెంట్స్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ దాన్ని ఎలాగా ఆకే రవికృష్ణ గారు అణిచివేశారు అన్నటువంటిది కూడా చాలా కథలుగా చెప్తారు అక్కడ. ఉమేష్ చంద్ర గురించి రాయలసీమ జిల్లాలో ఎలా చెప్పుకుంటారో, ముఖ్యంగా కర్నూలు ఎస్పీగా వెళ్ళిన తర్వాత ఆకే రవికృష్ణ గారి గురించి కూడా అలాగే చెప్పుకున్నారు అన్న రికార్డు కూడా అక్కడ ఉంది. సో డిప్యూటీ సీఎం అంటే పంచాయతీరాజ్ది ఇక్కడ చెప్పాలి. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆయన కాంబినేషన్లో కృష్ణతేజ ఐఏఎస్. ఈ కాంబినేషన్ ఇది ఎలా ఉంటుందంటే పూతరేక్ కాంబినేషన్ అనమాట, కోనసీమ పూతరేక్ కాంబినేషన్. కానీ ఇక్కడ ఆకే రవికృష్ణ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసా? గుంటూరు మిర్చి గట్టిగా దట్టించినట్టు ఉంటుంది. సో సోషల్ సైకోలు మాకు ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఫ్రీగా డేటా వస్తుంది, మేము మా ఇష్టం వచ్చినట్టు అన్ని యాప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ ఉపయోగించుకుంటాం, పాయింట్లు పెడతాం, కామెంట్లు పెడతాం, మార్ఫింగ్ చేస్తాం, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు తిడతాం, మాకు నచ్చినట్టుగా నోటి విరేచనాలు చేస్తామంటే మాత్రం ప్లీజ్ అమ్మా, సారీ, మన టైం ఓవర్ అది. దానికి అలాంటి పనులు ఎవరైనా చేసేవాళ్ళు, కామెంట్లు చేసేవాళ్ళకి మన టైం ఓవర్. మనం ఇంకా అలాంటి పనులు చేయడానికి మనకి ఎటువంటి ఛాన్స్ సోర్స్ కూడా దొరకదు. ఆల్రెడీ ఓ పక్కన కేవీ రెడ్డి, ఇంకో పక్కన రావణం, రేపన్న రోజు ఎవరెవరు ఇంకా అరెస్ట్ అవుతారని తెలియదు. ఇలాంటి ఉన్న నేపథ్యంలో ఆకే రవికృష్ణ ఈ టాస్క్ ఫోర్స్ అధిపతిగా ఛార్జ్ తీసుకోవడం అంటే ఎస్, నిన్న చెప్పినటువంటి దానికి చిన్న సవరణ చేద్దాం. ఇక్కడ ప్రశ్న ఛానల్లో ఏమన్నారు, ప్రశ్నించేవాడు పులైతే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు కదా.
తప్పుడు కూతలు కూసేవాళ్ళు ఇలాంటి పుల్లు అయితే మిమ్మల్ని వేటాడే వేటగాడే ఆకే రవికృష్ణ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ కానీ మొత్తం అన్నీ కూడా సెట్ అవుతాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో వర్బల్ డయేరియాని కంట్రోల్ చేయడానికి సరైనటువంటి డాక్టర్నే పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దింపారు అన్నది మాత్రం 100% యాప్ట్, నో డౌట్ ఇన్ దట్. సో రాబోయే రోజుల్లో ఇవి గతంలో సిబిఐ కేసులు పెట్టబడినటువంటిది, ఇది జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి అవి కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం. అండ్ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ బర్డ్ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. కీప్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.